ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే రైతులను దగా చేసిందని అందోల్ మాజీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని నానా రకాలుగా వేధింపులకు గురి చేస్తూ తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతు డిక్లరేషన్ పేరిట ఎన్నో అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి వచ్చాక ఆ బాధ్యతలన్నిటినీ తుంగలో తొక్కి చేతులెత్తేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న మోడీతో రేవంత్ రెడ్డి చేతులు కలిపి తెలంగాణ రైతాంగాన్ని నిలువున ముంచే కుట్రకు తెరలేపారని విమర్శించారు. కేబినెట్ సమావేశంలో మంత్రులు తీసుకున్న రైతు వ్యతిరేక చర్యల నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు పండించిన ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యతను కేసీఆర్ తన భుజాన వేసుకున్నారని, తద్వారా రైతులకు ఎటువంటి నష్టం లేకుండా చూసుకున్నారని క్రాంతి కిరణ్ గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ పంటలైతే కొనుగోలు చేస్తుందో వాటిని మాత్రమే రాష్ట్రం కొంటుందని ప్రకటించడం చూస్తుంటే తెలంగాణ రైతులకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 25% పంటను మాత్రమే కొనుగోలు చేస్తుందని, అలాంటప్పుడు మిగతా 75% పంటను ఎవరు కొనుగోలు చేస్తారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా వరి, పత్తితో పాటు జొన్నలు, మొక్కజొన్నలు, శనగలు, పెసర్లు, కందులు లాంటి అన్ని రకాల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇతర పంటలు వేసిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ పంటల గురించి పదే పదే మాట్లాడే ప్రభుత్వం ఆ పంటలపై రైతులకు కనీస అవగాహన కల్పించకపోగా ఆ ప్రత్యామ్నాయానికి కనీస భరోసా కూడా ఇవ్వలేకపోవడం చేతగాని తనానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైన బాధలో, వేదనలో ఉంటే ఏ పంట వేసినా మేమున్నాం అంటూ ధైర్యాన్ని కల్పించాల్సిన ప్రభుత్వం ఇలాంటి దారుణమైన కండిషన్స్ పెట్టడం ముమ్మాటికి రైతు వ్యతిరేక చర్యనని క్రాంతి కిరణ్ స్పష్టం చేశారు. కేసీఆర్ గారి హయాంలో 11 విడతలుగా రైతుల ఖాతాల్లో ₹74,000 కోట్ల రైతు బంధు నిధులు జమ చేసి అండగా నిలిచారన్నారు. కానీ ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతు బంధు కింద సుమారు ₹3,20,358 కోట్ల బకాయి పడి రైతుల నడ్డి విరిచారని ఆరోపించారు. దీనికి తోడు ఈ జనవరి మాసం నుండి రైతు బీమాను నిలిపివేయడం, వరి బోనస్ను కేవలం 6 రకాలకు మాత్రమే పరిమితం చేయడం దారుణమన్నారు. మార్కెట్లో యూరియాను అందుబాటులో ఉంచకుండా కొరత సృష్టించి ధరలు పెంచి యాప్ల ద్వారా అమ్మకాలు జరుపుతూ రైతులను ఇక్కట్ల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒకవైపు ఎరువుల ధరలు, మరోవైపు డీజిల్ ధరలు పెరిగి సకాలంలో కరెంటు రాక పంటలు ఎండిపోతుంటే పండించిన పంటకు సరైన ధర రాక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతే రాజు అని నమ్మే ఈ దేశంలో అన్నదాత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సీతకన్ను వేసిన పంట కొనడం మా వల్ల కాదని చేతులెత్తేయడం నిజంగా దురదృష్టకరమని క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న కేబినెట్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు ఎంత ఆనందంగా ఉన్నాడో మళ్ళీ ఆ పూర్వ వైభవం రావాలని ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు. అన్నదాతకు అండగా నిలిచేందుకు యువత, ప్రజలందరూ ముందుకు రావాలని క్రాంతి కిరణ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, మాసన్పల్లి నారాయణ, పైతర సాయి కుమార్, లింగాగౌడ్, కౌన్సిలర్ రత్నం, ప్రదీప్ గౌడ్, వీరారెడ్డి, పల్లె సంజీవయ్య, వినోద్ కుమార్, విజయ్ కుమార్, శివకుమార్, రమేష్, చాపల వెంకటేశం, చంద్రయ్య, శంకరయ్య, బీర్ల శంకర్, రాములు, మొగులయ్య, రఫీక్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రైతు బంధువులు వెంటనే, రైతు బంధువులు వెంటనే, రైతు బీమాలు వెంటనే, రైతు నాణ్యమైన కరెంటు వెంటనే, కేసీఆర్ గారి నాయకత్వం రచించాలి. రైతుకు అండగా ఉంటాం, రైతుకు అండగా ఉంటాం, రైతుకు అండగా ఉంటాం.
రైతుల పరిస్థితి 10 సంవత్సరాల కింద ఎట్లా ఉండే, ఈ 2.5 సంవత్సరాల్లో ఎంత దయనీయంగా ఉంది, ఇంకా వీళ్ళు పాలన కొనసాగితే ఎంత దయనీయంగా మారబోతుందో అని ప్రధానంగా మొన్న కేబినెట్ నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం ఏ పంట కొనుగోలు చేస్తే మేము కూడా అదే పంటలు కొనుగోలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి విమర్శించడం అనేది చాలా విచారకరమైనది, దురదృష్టకరమైనది. ఇది పూర్తిగా రైతు వ్యతిరేక నిర్ణయం, రైతుల వెన్ను విరిచే నిర్ణయం. రైతులకు అండగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చి కేసీఆర్ గారి హయాంలో ఏ అయితే పథకాలు ఇస్తున్నారో అంతకు మించి అంతకు మెరుగైన సౌకర్యాలు రైతులకు కల్పిస్తామని చెప్పి రైతు డిక్లరేషన్ని పెట్టి రైతులను నమ్మించి అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రైతులను పూర్తిగా ముంచేసింది, నట్టేట ముంచింది. ధాన్యం కొనుగోలు చేస్తలేదు. ఇప్పటికే ధాన్యంలో ప్రధానంగా వరి కొనుగోలు విఫలమైంది, పత్తి కొనుగోలు విఫలమైంది. ఇక జొన్నలు, రాగులు, సజ్జల విషయంలో నీకు శనగలు, కందులు, సన్ఫ్లవర్ విషయంలో, ఇంకా మక్కల విషయంలో, సోయా విషయంలో కూడా పూర్తిగా విఫలమైంది. అసలు అవి పండించిన రైతుల పరిస్థితి అసలు కొంటరా కొనరా అనేది దిక్కు దివానం లేని పరిస్థితి ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎట్లాగో కొంటలేం కనుక రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కనుక ఇక కేంద్రం ఏదైతే ఉంటుందో, కేంద్రం ఏదైతే మద్దతు ధర ఇస్తుందో ఆ మద్దతు ధర ఇచ్చే వాటిని మాత్రమే మేము కొనుగోలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం అనేది విచారకరం. కేంద్రానికి మీకు మంచి దోస్తానం ఉన్నది. మోడీ నీకు వచ్చి మీకు భుజం వేసి నేను నీకు సాతున్నా అని చెప్పి హామీ ఇచ్చిండు. 70 సార్లు మీరు ఢిల్లీకి పోయినరు, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి వచ్చిర్రు. నాకు తెలిసి మోడీని కూడా 10 సార్లు కలిసి వచ్చిర్రు. కలిసి వచ్చిన తర్వాత కూడా కేంద్రం ఎంత కొంటే అంత కొంటా, అంతనే మేము కొంటామని చెప్పడం అనేది ఎంతవరకు సబబు అని నేను అడుగుతున్నాను. కేంద్రాన్ని ఒప్పించండి మీరు. కేంద్రం 20% ఉంటుంది. నీకు వరిలో మిగతా పంటల్లో వరిలో కూడా 20% కదా, ఏదైనా సరే 20% ఉంటారంట. మరి మిగతా 70% ఎవరు కొనాలి? మిగతా 70% కొనే బాధ్యత మీ మీద ఉన్నదా లేదా, దానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదర్శంగా తీర్చిదిద్దిండు కేసీఆర్ గారు. మీరేమో ఇప్పుడు మొత్తం పంట ఇవ్వద్దు, రైతులు పంటనే పండియొద్దు, మేము చెప్పిందే పండియాలి, మేము ఇంతనే పండియాలి, నీ కడుపు ఎంత ఉందో అంతే తిను. సన్న రకాలు ఇంకోటి కండిషన్ పెట్టారు, సన్న రకాలకు మాత్రం బోనస్ ఇస్తున్నారు. ఫస్ట్ ఏమో అన్నిటికీ బోనస్ ఇస్తున్నారు. ఫస్ట్ సన్న రకాలకు 20 రకాలు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు 7 రకాలు తీసుకొచ్చారు. సన్న రకాలు ఒక్కొక్క భూమిలో ఒక్కొక్క రకమైన సన్న ఒట్లు పండుతాయి, ఒక్కొక్క భూమి స్వభావాన్ని బట్టి ఒక్కొక్కటి పండుతుంది. కానీ మీరేమంటారు, వాళ్ళు చెప్పిన 6-7 రకాలు మాత్రమే పండించారంటున్నారు. అదే కేసీఆర్ గారు ఇంతకుముందు చెప్పారు, రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా చూడండి అని చెప్పి ఒక్క మాట అన్నందుకు, ఒకటే మాట పెట్టండి కంపల్సరీ అనలే, ప్రత్యామ్నాయ పంటలు కూడా పెట్టాలి, అటువైపు కూడా ఆలోచించండి అని చెప్పి సార్ సూచన చేసినందుకు ఒంటి కాలు మీద లేచినాం. అప్పుడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు ఒంటి కాలు మీద లేచారు. మరి ఇప్పుడు ఏమైంది? మరి మంత్రులందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఏం చేస్తున్నారు? మీరు వ్యవసాయదారులు గారా? నేను కూడా ప్రశ్న అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, నియోజకవర్గంలో నాయకులు కానీ, రాష్ట్రంలో నాయకులు కానీ మీది వ్యవసాయ కుటుంబాలు కావా? మీ నాన్నలు, మీ తాతలు వ్యవసాయం చేసిన వాళ్ళు కాదా? ఇప్పటికీ మీరు వ్యవసాయం చేస్తున్నారా లేదా? వ్యవసాయం చేస్తుంటే మీకు కష్టం అర్థమవుతుందా? లేకుంటే మీకు ఏమైనా బ్లాక్ మనీ వస్తుందా? మీకు ఎందుకు మాట్లాడరు? ప్రశ్నించండి, మీ నాయకులు ప్రశ్నించండి, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశ్నించండి, మంత్రులు ప్రశ్నించండి. మీ ఓటేయించుకోరు కదా ప్రజలు తిరిగి కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ ప్రజల వ్యతిరేకి, కేసీఆర్ అహంకారం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఇల్లు తిరిగి డంక బజాయించి ఓట్లేపించారు కదా మీ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి. మరి ఎందుకు మీరు ప్రజలకు చెప్పలేకపోతున్నారు? సమాధానం చెప్పండి. రైతుల పక్షాన్ని నిలబడి మాట్లాడండి. రైతు బంధు వేయించండి, బీమా వేయించండి, యూరియా యాప్ని క్యాన్సిల్ చేయించండి, అన్ని పంటల కొంటే చర్యలు తీసుకోండి. రైతులైతే, మీరు రైతు కుటుంబాలు అయితే, మీకు ఆత్మాభిమానం ఉంటే, ఆత్మగౌరవం ఉంటే మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ విషయాన్ని మేము ఇంతటితో వదిలే ప్రసక్తి లేదు. మొత్తం తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన కారణమైంది కూడా రైతుల ఆత్మహత్యలు. ఆ విషయాన్ని చరిత్ర తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కానీ, ఆయన మంత్రివర్గ సహచరులు కానీ, పత్తేసిన రైతులు, వరేసిన రైతులు మద్దతు ధర రాక, దిగుబడి రాక
కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి తెలంగాణలో ఉండే. అటువైపు నుంచి తెలంగాణ పట్ల వివక్ష జరుగుతుంది, తెలంగాణ రైతుల పట్ల అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం వివక్ష చూపుతుంది అని చెప్పి తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రధాన కారణం రైతులు. నీళ్లు లేకపోవడం రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అది కూడా ఒక కారణమైంది. సో ఇటువంటి పరిస్థితి, కరెంటు లేకపోవడం కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి రైతే సెంట్రిక్ గానే ఉద్యమం జరిగింది. సో ఇటువంటి అనుభవాలు తెలంగాణలో ఉన్న తర్వాత, తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చుకున్నది రైతుల కోసము అయిన తర్వాత, నిరుద్యోగుల కోసం అయిన తర్వాత మీరు ఎవరి కోసం చూస్తున్నారు? మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు? మరి భూమి అంటే భూమి అమ్ముతున్నట్టు ఆడ భూమి ఎవరికి కావాలి? అవన్నీ నువ్వు రైతులకు ఏం చేస్తావు చెప్పు? రెవెన్యూ ఎక్కడ పోతుంది? స్టేట్ రెవెన్యూ ఎక్కడ పోతుంది? ఇప్పటికి అమ్మకాలు చేస్తున్నారు, మద్యం అమ్మకాలు చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెట్టారు. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు? పైసలన్నీ రైతు బంధుకి ఇవ్వలేకపోతురా? రైతులకు సాయం అందించలేకపోతురా? క్వాలిటీ కరెంట్ ఇవ్వలేకపోతురా? ఎరువుల ధరలు ఏంది ఎంత పెరిగినాయి అమాంతంగా? ఒక్కొక్క ఎరువు ధర 400-500 పెడుతురా ఈ సంవత్సరం. ఇంకొక ఎరువు ధర అయితే స్పిక్క 650 రూపాయలు పెరిగింది. 2020 650 1300 ఉంటే అది 2000 చిల్లర అయింది, అది 2150 అయింది. 600 ఇంతగానో ధరలు పెరుగుతుంటే మీకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టున్నది. ముఖ్యమంత్రి గారి స్పందన లేదు, మంత్రుల స్పందన లేదు, ఎమ్మెల్యేల స్పందన లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యవసాయం చేసిన నాయకుల స్పందన లేదు. మరి మీరు వ్యవసాయం నుంచి అన్నం తింటలేరా? మీరు మట్టి పుక్కుదాం అనుకురా? రేపు రైతు నోట్లో మట్టి కొట్టి మీరేమైనా మన్ను పుక్కుదాం అనుకురా? రైతులు నిర్వీర్యం చేసి మొత్తం పంట పొలాలు లేకుండా, పంట పండించకుండా, రైతులు ఎంకరేజ్ చేయకుండా, వాళ్ళను డిస్కరేజ్ చేసుకుంటా ఏం పంట పండిద్దాం అనుకుంటారు? రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటారు? ఎక్కడ లేని వ్యవసాయ భూమి మన ప్రాంతం ఉంది, ఎక్కడ లేని వ్యవసాయ భూభాగం మన దగ్గర ఉన్నది. దాన్ని ఎట్లా వాడుకోవాలో చూడండి. నువ్వు అవన్నీ వదిలిపెట్టి నా రాష్ట్రం ఇన్కమ్ లేదు, నేను రైతు బంధు ఇయ్యా అవన్నీ చెప్పుకుంటే ఎట్లా పోతా? ఇన్కమ్ ఎట్లా పెంపొందించుకుంటావు? ఇన్కమ్ పెంపొందించడానికి నీకున్న మార్గం ఏంది? వ్యవసాయం కూడా మార్గమే కదా. దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేసుకుంటా, నాకు ఆదాయం లేదు కనుక నేను భూములు అమ్ముకుంటా పోతా అంటే నేను మొత్తం ఇక రాష్ట్రం కూడా అమ్ముకుంటూ పోతావు. రేపే విట్టగా ఉంటే, అందరం కనుక సైలెంట్గా ఉంటే మొత్తం నువ్వు రాష్ట్రాన్ని అమ్ముకు. మీరు మొన్న ఏదైతే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. కేంద్రం ఏదైతే మద్దతు ధర ఇచ్చి ఉంటుందో అంతవరకే కొంటాం అని అనడం అనేది తప్పు. అది వ్యతిరేకమైన నిర్ణయము. అవసరమైతే కేంద్రాన్ని ఒప్పించైనా సరే, కేంద్రం ఒప్పుకోకపోతే మీరైనా రాష్ట్ర ప్రభుత్వమే వాటిని భరించాలి. ఇప్పుడు మక్కలు కొంటున్నారు, ఇంతకుముందు మక్కలు కొన్నాం, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నారు, జొన్నలు కొన్నారు, కేంద్ర సంబంధాలు కూడా ఉన్నారు, శనగలు కొన్నారు, కేంద్రం సంబంధాలు కూడా ఉన్నారు. మేము పోయి సార్తో చెప్పినాం, నేను నారాయణగఢ్ ఎమ్మెల్యే, అట్లా జుక్కల్ ఎమ్మెల్యే గారు అందరం పోయి, సార్ మా దగ్గర సింగూరులో నీళ్లు తగ్గిన తర్వాత చాలా మంది బ్యాక్ వాటర్ లో శనగలు వేసుకున్నారు సార్, అట్లాగే ఇది మన పత్తి అయిపోయిన తర్వాత నీళ్ల మీద జొన్నలు వేసుకుంటున్నారు సార్, వేరే సెకండ్ క్రాప్ వేసుకుంటున్నారు, ఆ పంటలు కూడా కొనాలి సార్, రైతులకు ఇబ్బంది పడతారంటే వెంటనే కొనుగోలు చేసారు. అది నీకు రైతుల పట్ల మీకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉండాలి. కానీ మీరు ఎక్కడో రైతుల పట్ల సాఫ్ట్ కార్నర్ లేదు. ఎట్లా తగ్గించాలి, ఎట్లా కత్తెర పెట్టాలి, మొదటి నుంచి మీ ప్రభుత్వం వచ్చినప్పటికీ కత్తెర పెట్టుకొని తిరుగుతారు. ఏంది పథకాలకు కత్తెర పెట్టిర్రు, కేసీఆర్ రెడీ చేసిన బిల్డింగ్లో కత్తెర పెట్టుకుంటూ వస్తున్నారు. ఇవి తప్పించి మీరు ఏది కూడా మీరు సొంతంగా చేసిన పరిస్థితి లేదు. అందుకే మీ విధానాలు మార్చుకోవాలి. నేను ఒకటి చెప్తున్నా, వీళ్ళు విధానాలు ఓన్లీ భూములు అమ్ముకోవడం, పైసలు చేసుకోవడం మీదే దృష్టి పెట్టిర్రు. నేను అందుకే చెప్తున్నా, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక్క రైతుల సమస్యనే అని అనుకుంటే మనందరి జీవితాలు కూడా ముగ్గిపాలైతాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇది మా పార్టీ రేపటి నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా దీని మీద రాష్ట్ర రైతులకు అనుకూలంగా, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తీసుకున్న అన్ని కార్యక్రమాల్లో మా కార్యకర్తలందరూ కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అందరూ కూడా యాక్టివ్గా పాల్గొంటారు. ఈ ప్రభుత్వ విధానాలని నిరసిస్తారు. ఈ నిర్ణయం తీసుకునే వరకు కూడా మేము ముందుంటాం. రైతులు కూడా ఎవరు అధైర్యపడొద్దు, మాతో కలిసి రండి. బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం, రైతులకు అండగా ఉంటాం. ఈ రైతు వ్యతిరేక విధానాలని మనం వ్యతిరేకిస్తామని చెప్పి నేను రైతులకు కూడా నేను కోరుకుంటూ, మీరు కూడా స్వచ్ఛందంగా ముందుకు రండి. ఎక్కడికక్కడ మీరు ప్రతి ఒక్కరు మీ చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. రైతులకు చెప్తున్నాను నేను, చాలా మంది యువకులు వ్యవసాయం చేసుకుంటున్నారు, చాలా మంది ఉత్సాహంగా యువకులు వ్యవసాయం చేసుకుంటున్నారు. పాపం ఉద్యోగాలు, పీజీలు, డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు మానేసి కూడా భూమి ఉంటే 2 ఎకరాల భూమి ఉంటే, ఎకరా భూమి ఉంటే వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ వాడుకోండి, సోషల్ మీడియాను వాడుకోండి, ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించాలి అని చెప్పి నేను
మీ అందరికీ కోరుకుంటూ ఏమైనా ఇబ్బందులు వస్తే మా పార్టీ ఉంటుంది, మా మండల నాయకులు, మా గ్రామ నాయకులు మీకు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతు విధానాలను, రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ విరమించుకోవాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.